పరిస్థితి. ఎవరైనా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లేదా ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్ చెవెళ్ళ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు. 20 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్దేవ్ గారి దగ్గర నేను తీసుకున్నాను. ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి. ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది 30%. నేను అనుకోవడం ఇంకొక సంవత్సరంన్నర తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇది ఆ దిశగా రాణిస్తుంది. ఇక్కడ మేము కొంతనే చూసినాం, మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు. దీంతో పాటు ఇంతకుముందే మా యాదయ్య గారు చెప్తున్నారు, వికారాబాద్కి హవా లాఖో రూపాయి కా దవా అని. వికారాబాదులో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 monthsలో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది. గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే 2-3 నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడున్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయేది. అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే ఈరోజు జిందాల్ లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇక్కడనే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు వికారాబాద్ ప్రాంతంలో. మొన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది. తొందరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్దేవ్ గారు వేసి ఇంత మంచి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసిండు. తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. అందుకే ఈరోజు ఈ నిర్వాహకులను రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది. ఇంకా రావాలి ఇట్లాంటి పర్యాటక క్షేత్రాలు. ఇదొక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా రాణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు నాతో పాటు చిరంజీవి గారు, సీఎం రమేష్ గారు, మా మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరు రావడం, ఇట్లా కార్యక్రమం రోజువారీగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటుంటాం. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకత రాష్ట్రం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకో టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు, ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు, ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇలాంటి